ప్రసవ వేదన కోసం తల్లడిల్లుతున్న పల్లెవాసులు ఒకవైపు, కనీస మౌలిక సదుపాయాలకు నోచుకొని తండావాసులు మరోవైపు అన్న చందంగా తయారైన అక్కడ పరిస్థితి. హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి నాగల్గిద్ద మండలంలోని శాంతినగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మున్యానాయక్ తాండా వాసుల కష్టాలు, వారి వ్యతలు అన్నీ ఇన్ని కావు. ప్రసవ వేదన కోసం పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి ఓ తల్లి దీనగాథ ఇది. మున్యానాయక్ తాండాకు చెందిన కౌశిబాయ్ అనేటటువంటి ఓ మహిళ పురిటి నొప్పులతో పూర్తి స్థాయిలో తమ ప్రసవ వేదనను అమాంతంగా దిగమింగుకొని మరీ పూర్తి స్థాయిలో ఒక నవజాత శిశువుకు పూర్తి స్థాయిలో జన్మించినటువంటి ఆ దుర్ఘటనను చూసి పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ కూడా కనీస మౌలిక సదుపాయాలకు నోచుకున్నటువంటి వారంతా ఇప్పటికీ దీన స్థితిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఆ పరిణామ క్రమాన్ని చూస్తూ తోటి వారంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు పురిటి నొప్పులతో బాధపడుతూ కొన్ని క్షణాలలో డెలివరీ కావాల్సినటువంటి ఆ మహిళ కాస్త ఆసుపత్రికి చేరే లోపే మార్గ మధ్యంలో ప్రసవించినటువంటి ఆ దుర్ఘటనను చూసి అక్కడ మౌలిక సదుపాయాలు వెక్కిరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం అది చేస్తాం ఇది చేస్తాం ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పినటువంటి ప్రజల తీరును మాత్రం ఈ ఘటన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ వర్షం సైతం లెక్క చేయకుండా కనీస మౌలిక సదుపాయాలకు నోచుకొని ఆ తండావాసులు అయితే గత కొంతకాలంగా దీనావస్థలు ఎదుర్కొంటూ దుర్లభమైన దుస్థితిలో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో కౌశిబాయ్ అనేటటువంటి ఓ మహిళ, ఒక తల్లి పూర్తిసాలో నవమాసాలు మోసినటువంటి తన కన్న బిడ్డకు జన్మనిచ్చేందుకైతే పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి ఆ కౌశిబాయి ఎట్టకేలకైతే మార్గ మధ్యలోనే ప్రసవించినటువంటి ఆ ఘటనను చూసి పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి. కనీసం రోజు సదుపాయం లేక అంబులెన్స్ మున్యానాయక్ తాండాకు చేరుకోలేనటువంటి పరిణామంలో వాగు దాటేటటువంటి క్రమంలో బురద నీటిలో మరి తన భర్త కౌశిబాయిని వీపుమై మోస్తూ ఆ వాగు దాటేటటువంటి పరిణామ క్రమంలోనే ఒక్కసారిగా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడ ఆశా వర్కర్ సహాయంతో పాటు మరోవైపు అంబులెన్స్ టెక్నీషియన్ సహాయంతో పూర్తి స్థాయిలో అక్కడ ఒక ఆడబిడ్డకైతే జన్మించినటువంటి ఆ ఘటన పూర్తి స్థాయిలో ప్రభుత్వ తీరునైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి ఏటా ఖర్చు పెట్టేటటువంటి తెలంగాణ సర్కార్ కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో గ్రామీణ ప్రాంతాల్లో నేటికి వెనుకంజే ఉందంటూ ఈ ఘటన మనకు చెప్తుంది. మున్యానాయక్ తాండా వాసుల కష్టాలు వ్యతలను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారి ఓట్లను మాత్రం దండుకునే ప్రయత్నం చేస్తూ అక్కడ వారందరూ నిర్వీర్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు కూడా మరికొన్ని విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. వారంతా కనీసం అంగన్వాడీ కేంద్రం లేదు, అదే సందర్భంలో ఒక స్కూలు లేదు, మరోవైపు కనీసం ఒక రోడ్డు సదుపాయం కూడా లేక తీవ్ర అవస్థలు పడుతున్నామంటూ కూడా ఆ తాండావాసులు అయితే తమ గోడునైతే వెళ్ళవేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక భారీ వర్షం మరోవైపు ప్రసవ వేదనతో పూర్తి స్థాయిలో తన బిడ్డకు జన్మనివ్వాలంటే పురిటి నొప్పులు భరించుకోవాలన్నటువంటి ఆ తల్లికి ఆ ఘటన మాత్రం పునర్జన్మని చెప్పాలి. ఏకంగా భారీ వర్షంలో సైతం ఆ వాగు దాటుతున్నటువంటి ఆ పనకంలో మార్గ మధ్యంలోనే కౌశిబాయి ప్రసవించినటువంటి ఆ ఘటనను చూసి అటు ఆశా వర్కర్తో పాటు మరోవైపు అంబులెన్స్ టెక్నీషియన్ సైతం నివ్వెరపోయినటువంటి పరిస్థితులలో ఆ తాండావాసుల కష్టాలు ఏ రకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. నాగల్గిద్ద మండలంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇదే దుస్థితి కనిపిస్తున్నట్టు మనకి ఈ ఘటన మనకు చెప్తుంది. మారుమూల గ్రామాల్లో సైతం ప్రభుత్వం ముందుకొచ్చి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలయత్నమైందంటూ కూడా మరికొంతమంది తమ విభిన్న అభిప్రాయాలను అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మున్యానాయక్ తండాకు చెందినటువంటి కౌశిబాయి మార్గ మధ్యంలో ప్రశ్నించినటువంటి ఆ ఘటనతో ప్రభుత్వ తీరు ఏ రకంగా ఉంది, పాలకుల తీరు ఏ రకంగా ఉందనేటటువంటి వాదన ప్రస్తుతం సభ్య సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తుంది ఈ ఘటన అని చెప్పొచ్చు. మున్యానాయక్ తాండాకు చెందినటువంటి కౌశిబాయి ఎట్టకేలకైతే మార్గ మధ్యంలో ప్రసవించినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఎట్టకేలకైతే పురిటి నొప్పులతో బాధపడుతూ నిమిషం పూర్తి స్థాయిలో కష్టాల కడలిలో కాలం వెళ్లిసినటువంటి తల్లి గర్భం నుంచి అయితే పూర్తి స్థాయిలో నవజాత శిశువు అయితే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పురిటి నొప్పుల బాధ చూడలేని తన బిడ్డ సైతం ఏకంగా అడవి తల్లి సాక్షిగా వాగులు వంకల సాక్షిగా ఎట్టకేలకైతే బయటపడినటువంటి సందర్భంతో ఆ కుటుంబీకులంతా తీవ్ర స్థాయిలో నివ్వెరపోవడంతో పాటు ఒకంత ఆందోళనకు అయితే గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నటువంటి వేళ, భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి వేళ ఆ నవజాత శిశువు ఆడబిడ్డ నది రోడ్డుపైనే ప్రసవించినటువంటి ఘటనకు సంబంధించి ప్రభుత్వ తీరునైతే ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది అడవి తల్లి సాక్షిగా అని చెప్పొచ్చు. మొత్తానికి నాగల్గిద్ద మండలంలోని మున్యానాయక్ తాండాకు సంబంధించినటువంటి కౌశిబాయి మార్గ మధ్యంలోని ప్రసవించినటువంటి ఘటన, మరోవైపు తన భర్త తన భార్యను
మాసాలు మోసి పురిటి నొప్పులు బాధ అనుభవిస్తున్నటువంటి తన బాధ చూడలేక భర్త ఏకంగా ఒక అంబులెన్స్ అయ్యి ఒక వాహనం అయిపోయి మరి తన పురిటి నొప్పుల బాధ చూడలేక ఏకంగా తన భార్యని తన వీపుపై వెంటబెట్టుకుని తన భర్త మాత్రం ముందుకు సాగుతున్నటువంటి ఆ పరిణామ క్రమంలో ఒక్కసారిగా తన బిడ్డ పూర్తి స్థాయిలో నవజాత శిశువు బయటకు వచ్చినటువంటి వేళ అడవి తల్లి సాక్షిగా ఆ వాగు వంకల సాక్షిగా ఆశా వర్కర్తో పాటు మరోవైపు అంబులెన్స్ టెక్నీషియన్ సైతం తనకు ప్రాణం పోసినటువంటి పరిణామ క్రమంలో వారిద్దరు త్యాగాలను కావచ్చు వారిద్దరి పనితీరును చూసి ఆ కుటుంబం అంతా సంతోషం వ్యక్తం చేయగా మరి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్కూళ్లు లేవు, అంగన్వాడీ సెంటరు లేదు, కనీసం రోజు సదుపాయం కూడా లేనటువంటి తమపై ఇంత నిర్లక్ష్యం ఎలా అంటూ ఆ తండావాసులు అయితే ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.